నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రి పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపైనే వీరంగం సృష్టించారు. కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్, టీడీపీ నేత చవల రామకృష్ణ విజిలెన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించిన వైనం ఇప్పుడు స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. కావలి నియోజకవర్గ పరిధిలోని రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో భాగంగా విజిలెన్స్ అధికారులు స్థానిక స్టాంపు వెండర్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే అధికారులు లేఅవుట్ల డేటా సేకరిస్తున్నారన్న సమాచారం అందడంతో టీడీపీ నేత చవల రామకృష్ణ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అధికారుల పనిని అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. డ్యూటీలో ఉన్న విజిలెన్స్ సిబ్బందిని బెదిరిస్తూ తమ విధులకు తీవ్ర ఆటంకం కలిగించారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ చవల రామకృష్ణ, ఆయన ముఖ్య అనుచరుడు కిరీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార బలంతో విధుల్లో ఉన్న అధికారులని భయభ్రాంతులకు గురిచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రి పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపైనే వీరంగం సృష్టించారు. కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్, టీడీపీ నేత చవల రామకృష్ణ విజిలెన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించిన వైనం ఇప్పుడు స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. కావలి నియోజకవర్గ పరిధిలోని రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో భాగంగా విజిలెన్స్ అధికారులు స్థానిక స్టాంపు వెండర్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే అధికారులు లేఅవుట్ల డేటా సేకరిస్తున్నారన్న సమాచారం అందడంతో టీడీపీ నేత చవల రామకృష్ణ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అధికారుల పనిని అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. డ్యూటీలో ఉన్న విజిలెన్స్ సిబ్బందిని బెదిరిస్తూ తమ విధులకు తీవ్ర ఆటంకం కలిగించారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ చవల రామకృష్ణ, ఆయన ముఖ్య అనుచరుడు కిరీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార బలంతో విధుల్లో ఉన్న అధికారులని భయభ్రాంతులకు గురిచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రి పరిధిలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపైనే వీరంగం సృష్టించారు. కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్, టీడీపీ నేత చవల రామకృష్ణ విజిలెన్స్ సిబ్బందిపై జులుం ప్రదర్శించిన వైనం ఇప్పుడు స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. కావలి నియోజకవర్గ పరిధిలోని రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో భాగంగా విజిలెన్స్ అధికారులు స్థానిక స్టాంపు వెండర్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే అధికారులు లేఅవుట్ల డేటా సేకరిస్తున్నారన్న సమాచారం అందడంతో టీడీపీ నేత చవల రామకృష్ణ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అధికారుల పనిని అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో గొడవకు దిగారు. డ్యూటీలో ఉన్న విజిలెన్స్ సిబ్బందిని బెదిరిస్తూ తమ విధులకు తీవ్ర ఆటంకం కలిగించారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కావలి ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ చవల రామకృష్ణ, ఆయన ముఖ్య అనుచరుడు కిరీటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార బలంతో విధుల్లో ఉన్న అధికారులని భయభ్రాంతులకు గురిచేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.